సరిహద్దులో మరో కొత్త వివాదం రాచుకుంది. లదాఖ్ పక్కన ఉన్న షెక్స్గామ్ వ్యాలీ ఇప్పుడు ఇండియా చైనా మధ్య హాట్ టాపిక్ అయింది. అసలు అక్కడ ఏం జరుగుతోంది, మన ఇండియాకు ఎందుకంత సీరియస్ ఇష్యూ? రీసెంట్ శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం షెక్స్గామ్ వ్యాలీలో చైనా కొత్తగా పక్కా రోడ్లు వేస్తోంది. ఇవి సాధారణ రోడ్లు కాదు. చైనా నేషనల్ హైవే G219 నుంచి నేరుగా అగిల్ పాస్ వరకు కనెక్టివిటీ ఇస్తున్నాయి. అంటే చైనా ఆర్మీ మన ఉత్తర సరిహద్దుకు నిమిషాల్లో చేరుకునేలా ప్లాన్ చేస్తోందన్నమాట. అసలు ఈ భూమి చైనాది కాదు, ఇది ఇండియాలో భాగం. కానీ 1947 లో పాకిస్తాన్ దీన్ని ఆక్రమించుకుని 1963లో ఇల్లీగల్ ఒప్పందం ద్వారా చైనాకు రాసిచ్చింది. అప్పట్లో దాన్ని టెంపరరీ అగ్రిమెంట్ అన్నారు. కానీ ఇప్పుడు చైనా అక్కడ పర్మనెంట్ నిర్మాణాలు చేస్తూ ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ రోడ్ల వల్ల సియాచిన్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. పశ్చిమాన పాకిస్తాన్, ఉత్తరాన చైనా, ఇలా రెండు వైపుల నుంచి మన సైనికులను ఇబ్బంది పెట్టడమే వీరి స్ట్రాటజీ. అందుకే భారత విదేశాంగ శాఖ దీనిపై తీవ్ర అభ్యంతరం చెప్పింది. మా భూభాగంలో మీ కన్స్ట్రక్షన్ చెల్లవని తేల్చి చెప్పింది. షెక్స్గామ్ వ్యాలీ ఇస్ ఇండియన్ టెరిటరీ. సో సియాచిన్ సేఫ్టీ కోసం ఇండియా కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సిన అవసరం ఉందా? బార్డర్ లో మారుతున్న ఈ వ్యూహాలపై మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.